ఆపదలో ఉన్నవారికి ఆసరాగా, సమస్యల్లో ఉన్నవారికి సహాయంగా ఉండేందుకు ప్రభుత్వాలు చేసే తక్షణ ఆర్థిక సహాయమే సీఎం రిలీఫ్ ఫండ్. మన దేశంలో ప్రకృతి విపత్తులు సంభవించి భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన ప్రతిసారి ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు వస్తూ ఉంటాయి. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, వ్యాపార సంస్థలు, ఉద్యోగులు, సామాన్యులు స్వచ్ఛందంగా ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళాలు ప్రకటిస్తూ ఉంటారు. ఈ మధ్య తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదల తర్వాత కూడా 2 తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కి సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, వ్యాపార సంస్థలు, సామాన్యులు సైతం సామాజిక బాధ్యతగా భారీగా విరాళాలు ప్రకటించారు. కాబట్టి అసలు సీఎం రిలీఫ్ ఫండ్కు వచ్చే విరాళాలు నిజంగా బాధితులకే అందుతాయా? సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల్ని ఎలా ఖర్చు చేస్తారు? సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల వినియోగం ఎవరి బాధ్యత? సామాజిక బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్కి సహాయం చేయడం వల్ల సెలబ్రిటీలకు, వ్యాపారవేత్తలకు ఎలాంటి లాభాలుంటాయి? ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసమే సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఇస్తున్నారా అనే ఈ విషయాల్ని ఈ వీడియోలో స్పష్టంగా చూద్దాం. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఈసారి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదలకి ఎవరు ఎక్కువగా సాయం చేశారని మీరు భావిస్తున్నారు? తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు, సంక్షోభానికి చేయూతగా ఉండేందుకు ప్రజల సహాయార్థం జాతీయ స్థాయిలో 1948లో ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అనగా PMNRFని ఏర్పాటు చేశారు. PMNRFకి స్వచ్ఛందంగా ప్రజల నుంచి విరాళాలు సేకరించి విరాళాల ద్వారా వచ్చిన డబ్బుని ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయం చేసేందుకు ఉపయోగించేవారు. PMNRFకు వచ్చిన విరాళాలను ఖర్చు చేసే విషయంలో పూర్తి అధికారాలు ప్రైమ్ మినిస్టర్గా ఉంటాయి. అయితే జాతీయ స్థాయిలో PMNRFను అనుసరించి రాష్ట్రాలు కూడా సొంతంగా రాష్ట్ర స్థాయిలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1977 నవంబర్ 19న చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ని ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదవారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా 1977లో సీఎం రిలీఫ్ ఫండ్ ప్రారంభమైంది. సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఎక్కువగా ప్రజల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి, సెలబ్రిటీల నుంచి, వ్యాపారవేత్తల నుంచి స్వచ్ఛంద విరాళాల ద్వారా సమకూరుతాయి. ముఖ్యంగా న్యాచురల్ డిజాస్టర్స్ జరిగిన సమయంలో విరాళాలు ఇవ్వాలి అనుకునేవారు సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళం ఇస్తుంటారు. అయితే నిధుల్ని కేవలం విరాళాల ద్వారా మాత్రమే సేకరించడం కాకుండా అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి కేటాయింపులు చేయవచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిన విరాళాల నిర్వహణ, నిధులను ఎలా ఖర్చు చేయాలనే విషయంలో పూర్తి అధికారాలు ముఖ్యమంత్రికి ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మెయింటైన్ చేసే అధికారం ఉంటుంది. అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చే విరాళాలను సేకరించడానికి, నిధులను పర్యవేక్షించడానికి ప్రభుత్వం కొందరు అధికారులను నియమిస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ నిర్వహణ కోసం అధికారులు ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఫైనల్ డెసిషన్ మాత్రం ముఖ్యమంత్రిదే. ముఖ్యమంత్రి సంతకం లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ని ఖర్చు చేయడం కుదరదు. ప్రజలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళం కావడం వల్ల ప్రభుత్వం ఆ డబ్బును ఎలా ఉపయోగించిందో చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. సీఎం రిలీఫ్ ఫండ్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. ఎంత విరాళం వచ్చింది, విరాళంగా వచ్చిన డబ్బు ఎలా ఖర్చు చేశారు అనే విషయాల్ని ప్రభుత్వం బహిర్గతం చేయాలి. కానీ కొన్ని సంవత్సరాలుగా సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన ఆడిట్ వివరాలను బయటపెట్టడం లేదు. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం మాత్రం 2 రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉంది. అయితే ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం చేయకపోయినా ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ను ఉపయోగిస్తుంది. ఉదాహరణకి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు సమకూర్చడం, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు, వంతెనలకు మరమ్మతులు చేయించడం, ఇలాంటి కార్యక్రమాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుంది. కేవలం వరదల సమయంలో మాత్రమే కాదు, భూకంపాలు, తుఫానులు ఇలా ప్రకృతి వైపరీత్యం ఏదైనా తక్షణ సహాయ చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుంది. అయితే ఇదే సీఎం రిలీఫ్ ఫండ్ని ప్రజలకు నేరుగా ఆర్థిక సహాయంగా కూడా పంపిణీ చేస్తారు. ముఖ్యంగా పేద ప్రజలకు తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చి స్తోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు సరైన మెడికల్ రిపోర్టులు, ఆసుపత్రి బిల్లులు పెట్టి అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నేరుగా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోనికి రాని రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుంది. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ సేకరించడానికి దరఖాస్తుల కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో 2 వేరువేరు పోర్టళ్లు ఉన్నాయి.
సీఎం రిలీఫ్ ఫండ్ మార్గదర్శకాలు 2 రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. తెలంగాణలో కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల రికమెండేషన్ లెటర్లను కూడా దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. అదీ కాక తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం కేవలం ₹1,00,000 వరకు పరిమితం చేశారు. తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ లాంటి వాటిలో పేదవారు అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్మెంట్ తీసుకునేందుకు ఎల్ఓసి అనగా లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎమర్జెన్సీ టైంలో లెటర్ ఆఫ్ క్రెడిట్లు ఇస్తున్నారు. దాని ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పేదవారికి మెడికల్ ఖర్చుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రీయింబర్స్మెంట్ లభిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఉదాహరణకి మంచి ర్యాంక్ వచ్చి చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు, అగ్ని ప్రమాదాల్లో ఇల్లు కోల్పోయిన పేదవారికి, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి అంగవైకల్యం వచ్చిన వారికి, ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కూడా బిలో పవర్టీ లైన్లో ఉన్న పేదవారికి ఆర్థిక సహాయం చేసేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుంది. అయితే సాధారణంగా ఏవైనా భారీ ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు మాత్రమే సెలబ్రిటీలు, వ్యాపార సంస్థలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు వీరంతా విరాళాలు ఇవ్వడం చూస్తూ ఉంటాం. కానీ మామూలు సమయాల్లో కూడా వ్యాపార సంస్థలు సామాజిక బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు ఇస్తూనే ఉంటాయి. నిజానికి వ్యాపార సంస్థలకు ట్యాక్స్ ఎక్సెప్షన్ కోసం కూడా విరాళాలు ఉపయోగపడతాయి. దానిలో భాగంగా వ్యాపార సంస్థలు, వ్యాపారులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా వ్యాపార సంస్థలు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు ఇవ్వడం కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకు వస్తుంది. ఇక వ్యాపార సంస్థలకే కాకుండా సెలబ్రిటీలు, ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యాపారులు వీరంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళాలు ఇవ్వడం అనేది సామాజిక బాధ్యతగా భావించి వీరికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 80G కింద ట్యాక్స్ ఎక్సెంప్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి నిజానికి సీఎం రిలీఫ్ ఫండ్కు వచ్చే విరాళాల్లో కేవలం సేవా దృక్పథం మాత్రమే కాకుండా ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందే ఆలోచన కూడా ఉంటుంది. ట్యాక్స్ మినహాయింపులు ఉండటం వల్ల కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు ఇచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే వ్యాపార సంస్థలు, వ్యాపారులు, సెలబ్రిటీలు, ఎన్ఆర్ఐలు, ఉద్యోగులు, సామాన్యులు ఇలా అనేక మంది పేద ప్రజలకు ఉపయోగపడాలి అని విరాళంగా ఇస్తున్న ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు తప్పుదోవ పట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2023 జులైలో తెలంగాణలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ గురించి సిఐడి కేసు కూడా నమోదైంది. మిర్యాలగూడలో తప్పుడు మెడికల్ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ను కాజేసినట్టు విచారణలో తేలింది. దాంతో మిర్యాలగూడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందిని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఈ కేసు విచారణ ఏమైందనే విషయం మీద ఎలాంటి స్పష్టత లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గవర్నర్గా ఉండే సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా అవకతవకలు జరిగాయి అనడానికి ఇదే సాక్ష్యం. కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ మీద ముఖ్యమంత్రులకు పూర్తి బాధ్యతలు ఉన్నప్పుడు అవకతవకలు జరిగితే కూడా ముఖ్యమంత్రులే బాధ్యత వహించాలి. దానికి తోడు విరాళంగా వచ్చిన ప్రతి రూపాయిని సామాజిక సేవకు, అసలైన అర్హులకు మాత్రమే చెందేలా చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రులు బాధ్యతగా వ్యవహరించాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.